మా రాజ్యాంగాన్ని కాదు అనుకుంటే దేశం విడిచి వెళ్ళిపోండి. గోప్యతా చట్టంతో ఆడుకోలేరు మీరు. డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకునేందుకు అనుమతించాం. వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు తేల్చి చెప్పిన సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆ సంస్థ కొత్త ప్రైవసీ పాలసీ పైన ఫైర్ అయిందట. 213 కోట్ల జరిమానాకు సమర్థన. వాట్సాప్లో మెసేజ్ను బట్టి తనకు ఫోన్లో యాడ్స్ వచ్చాయని వెల్లడి. అంటే వాట్సాప్లో మనకి ఏ మెసేజ్లు అయితే వస్తుంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చాటింగ్ జరుగుతున్నది, గోవాకు పోవాలి ఎట్లా ఏంది అనేది జరుగుతున్నది అనుకో, నీ సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ నీకు వచ్చే మెసేజ్లు కానీ నువ్వు గోవాకు పోవాలనుకుంటున్నావు కాబట్టి గోవా టూర్లు ఏంది, గోవాకి ఎట్లా పోవాలి, గోవా ట్రావెల్ ఏంటి, వీటికి సంబంధించిన యాడ్స్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ గురించి డిస్కషన్ జరుగుతున్నది అనుకో, నేను టీవీ కొనాలి, సో ఆ టీవీకి సంబంధించిన యాడ్స్ ఎక్కువగా వస్తాయట. సో చీఫ్ జస్టిస్ కూడా అట్లనే వాట్సాప్లో మెసేజ్ని బట్టి తనకు ఫోన్లో యాడ్స్ వచ్చినాయట. మీరు ఏదైనా లోన్ గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు ఫ్రెండ్స్, సో నీకు లోన్ కావాలి అని అది గూగుల్ గుర్తించి, వాట్సాప్ ఫోన్ గుర్తించి నీకు ఆ లోన్లకు సంబంధించిన కాల్స్ వస్తాయన్నమాట, మెసేజ్లు వస్తాయన్నమాట. ఎట్లా వస్తాయి? అది వాట్సాప్ వాడు అవతల ఉన్న థర్డ్ పార్టీకి ఆ మెసేజ్ని లీక్ చేయడం వల్లే కదా. అంటే అవతల ఎవడో మన ఆ మెసేజ్ని వింటున్నాడు. సో దీని మీద సుప్రీంకోర్టులో డిస్కషన్ జరిగింది. చీఫ్ జస్టిస్ అంటుండు నేను కూడా బాధితున్నే, మీకు శాతనైతే ఇక్కడ ఉండురు, లేకపోతే ఈ దేశం నుంచి దొబ్బేయండి అని చెప్తున్నాడు. ఇగో కేసు ఏంది అంటే 2021 జనవరిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని తీసుకొచ్చింది. తమ కొత్త పాలసీని అంగీకరించని వారి ఖాతాలు రద్దు చేస్తామని నిరంకుశ ధోరణి ప్రదర్శించింది. దీంతో అప్పట్లోనే కేంద్రం సదరు పాలసీ ఆపేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపింది. ఈ క్రమంలో 2024లో 213 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాను కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా సమర్థించింది. ఈ తీర్పులు మెటా గత ఏడాది జనవరిలో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సో ఆ 213 కోట్ల జరిమానా సరైందే అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్తున్నాడు. సో 2021 జనవరిలో కేసు సంబంధించిన విచారణ నిన్న జరుగుతున్నది. భారతదేశ చట్టాలు పాటించలేకపోతే దేశం విడిచి వెళ్ళిపోండని తేల్చి చెప్పింది. గోప్యతా చట్టంతో ఆడుకోలేరు, డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకునేందుకు అనుమతించేది లేదని కుండబద్దలు కొట్టింది. అంటే ఇంకొక వ్యక్తితో మీరు ఆ డేటాను పంచుకోవడానికి వీల్లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అమెరికా సంస్థ అయిన మెటాకు స్పష్టం చేసింది. ప్రజల గోప్యతతో మీరు ఆడుకోలేరు, మా డేటాలోని ఒక్క అంకెను కూడా మీతో పంచుకునేందుకు అనుమతించాం. దేశ ప్రజల డేటాను దోపిడీ చేస్తానంటే సమర్థించలేమని స్పష్టం చేశారు. 2021 నాటి వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన 213 కోట్ల జరిమానా సమర్థించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకునేందుకు వాట్సాప్ దోపిడీ విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు. సిజేఐ స్పందిస్తూ మీరు గనక మా రాజ్యాంగాన్ని అనుసరించకపోతే దేశం విడిచి వెళ్ళిపోవచ్చు, పౌరుల సమాచారాన్ని పంచుకునే విషయంలో మేం రాజీ పడబోమని స్పష్టం చేశారు. మీ విధానాలు దేశంలోని లక్షలాది మంది పేదలు, వీధి వ్యాపారులు, కేవలం ఒక భాష మాత్రమే మాట్లాడగలిగిన వారు ఎలా అర్థం చేసుకుంటారు? కొన్ని సందర్భాల్లో మీ విధానాలు అర్థం చేసుకోవడం మాకే ఇబ్బందిగా ఉంటోంది. ఎవరికి అర్థం కాని విధానాలు అనుసరించడం ప్రైవేటు సమాచారాన్ని దొంగిలించేందుకు ఒక మార్గం. ఈ సందర్భంగా సిజేఐ తన స్వీయ అనుభవాన్ని వివరించారు. వాట్సాప్లో ఒక డాక్టర్కు మెసేజ్ పెట్టిండట. ఎవరు? చీఫ్ జస్టిస్. పంపితే ఆయన ప్రిస్క్రిప్షన్లో కొన్ని మందులు సూచించిండట. డాక్టర్కి నాకు ఫలానా ప్రాబ్లం ఉందని డాక్టర్కి పెడితే డాక్టర్ అట మళ్ళీ రిప్లై గోళీలు వాడని, టాబ్లెట్స్ వాడని మళ్ళీ మెసేజ్ పెట్టిండట. అయితే ఆయన ప్రిస్క్రిప్షన్లో కొన్ని మందులు సూచించారు. ఆ మరుక్షణమే వాటికి సంబంధించి ప్రకటనలే ఫోన్లో కనిపించినాయట. వాట్సాప్ మెటా తరపున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వకేట్లు ముకుల్ రోహ్తగి, అఖిల్ సిబాల్లు స్పందిస్తూ వాట్సాప్ సందేశాలకు ఎండ్ టు ఎండ్ గోప్యత ఉంటుందని, ఆయా కంపెనీలు కంటెంట్ను చూడలేవన్నారు. సిసిఐ విధించిన 213 కోట్ల జరిమానాను డిపాజిట్ చేసినట్టుగా చెప్పారు. మొత్తానికి ఆ జరిమానా సమర్థనీయమే అని కోర్టు చెప్పింది.